సో ఇన్ లాస్ట్ క్లాస్ ఇన్ పాండాస్ పార్ట్ 1 మనం డేటాని ఎలా ఆర్గనైజ్ చేస్తామనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దాన్ని మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. హౌ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ పాండాస్ అంటే పాండాస్లో డేటాని ఎలా ఆర్గనైజ్ చేస్తామంటే సో దేర్ ఆర్ 2 ways. ద ఫస్ట్ వన్ ఈజ్ టు ఆర్గనైజ్ ద డేటా in a series. So another way is to organize the data in form of data frames. So first మనము ఈ వీడియోలో సిరీస్ యూస్ చేసి డేటాని ఎలా ఆర్గనైజ్ చేస్తాము అనేది మాత్రమే నేర్చుకుంటాం. ఓకే, అంటే డేటా అనేది సిరీస్లో డేటా ఎట్లా ఆర్గనైజ్ చేస్తాము అంటే ఇన్ ఏ కాలమ్ బేస్డ్, అంటే ఒక కాలం మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. సో ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసామంటే ఎంప్లాయీ ఐడి అనేది ఒక కాలం అనుకుంటే, ఒక అట్రిబ్యూట్ అనుకుంటే, ఒక కాలం అనుకుంటే సో ఎంప్లాయీ ఐడీస్ మాత్రమే మనము స్టోర్ చేస్తాం. ఈ ఆల్ ఎంప్లాయీ ఐడీస్ అందరికీ కూడా ద కరస్పాండింగ్ ఇండెక్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇండెక్స్ అనేది బై డిఫాల్ట్ పాండాస్ విల్ జనరేట్ విత్ 0. ఓకేనా, అంటే పాండాసే ఇండెక్స్ అనేది బై డిఫాల్ట్ జనరేట్ చేసేస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లాగే మనకి ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, ఇంకొక కాలం ఉంది. ఆ కాలమ్ ఆఫ్ డేటాని మనం రిప్రజెంట్ చేయడానికి ఇంకొక సిరీస్ యూస్ చేయాలి. మళ్ళీ ఆ సిరీస్కి కరస్పాండింగ్ ఇండెక్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, యూ హ్యావ్ టు క్రియేట్ 6 సిరీస్లు, అంటే 6 సిరీస్లు మీరు క్రియేట్ చేయాలి, ఒక్కొక్క కాలమ్కి ఒక్కొక్క సిరీస్. సో యాక్చువల్లీ దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ సిరీస్. అంటే మన దగ్గర ఉన్న డేటా ఒక కాలమే ఉందనుకోండి, సో సిరీస్ ఈజ్ బెస్ట్. కానీ మన దగ్గర ఉన్న డేటాలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ ఏ స్టూడెంట్ నేమ్, లైక్ ఏ స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ మెయిల్ ఐడి, అంటే ఇవి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు సిరీస్ బేస్ చేసుకుని డేటాను ఆర్గనైజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క సిరీస్ అనేది మనము క్రియేట్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ నీకు ఒక కాలమే ఉంది, అప్పుడు మనకి సిరీస్ అనేది బెస్ట్. ఓకే, సో మనం ఏ విధంగా మనము జనరేట్ చేస్తామంటే, అంటే డేటా అనేది మనం స్టోర్ చేస్తాము అంటే మనం ఇప్పుడు ప్రాక్టికల్గా మనము పాండాస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో మనం పాండాస్ అనేది మన ప్రోగ్రాంలో మనము యూజ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ పాండాస్ని మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, అంటే పాండాస్ అనే లైబ్రరీని మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. అంటే ఇక్కడ పీడిఏ పెట్టాలా సార్ అంటే యూ కెన్ రైట్ ఎనీ నేమ్, ఇట్ ఈస్ ద ప్యాకేజ్ అలియాస్ నేమ్. ఓకే, అంటే ఎప్పుడైనా సరే ఎవ్రీ టైం మనం పాండాస్ అనకుండా అని రాయకుండా సో యు ఆర్ రిప్రజెంటింగ్ పాండాస్ యాజ్ పీడీ నేమ్. ఓకేనా, యూ కెన్ రైట్ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ ఎక్స్, అంటే పాండాస్ అనే ప్యాకేజ్ని మనం ఎక్స్ అనే నేమ్ తోటి మనము మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటూ ఉంటాము. దట్ ఈజ్ అలియాస్ నేమ్. ఓకేనా, నెక్స్ట్ వన్స్ మన పాండాస్ అనేవి మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ అయిన తర్వాత మనం డేటాని క్రియేట్ చేయాలి. సో మనం చేసేది సిరీస్ ప్రాబ్లం కదా, సిరీస్ ప్రాబ్లం అయినప్పుడు మనకి ఒక కాలం వాల్యూ మాత్రమే ఉంటుంది. ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం రిప్రజెంట్ చేయడానికి లిస్ట్ యూస్ చేసుకుంటాం. అంటే లిస్ట్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసి సిరీస్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఎట్లాగా, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్, నేను కంట్రీస్ అనే లిస్టు నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ కంట్రీస్ అనే లిస్ట్లో నాకు ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇండియా, జపాన్, అమెరికా, ఇంగ్లాండ్ అండ్ నేపాల్.
ఇవేంటి లిస్ట్ ఎలిమెంట్స్. కంట్రీస్ అనేది ఏంటి నేమ్ ఆఫ్ ద లిస్ట్. ఓకేనా, మనము మన దగ్గర ఉన్న వాల్యూస్ కాలమ్ వాల్యూస్ అన్నిటిని కలిపి మనం ఒక లిస్ట్లో ఫస్ట్ స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లిస్ట్లో మనము డేటాని మనం రిప్రజెంట్ చేయాలి. సో అట్లా రిప్రజెంట్ చేసిన తర్వాత సిరీస్ అనేది క్రియేట్ చేయాలి. సిరీస్ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సిరీస్. ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి. సిరీస్ అనే మెథడ్. ఓకేనా, సిరీస్ అనే మెథడ్ ద్వారా సిరీస్ అనేది మనం క్రియేట్ చేయాలి. అంటే ఒక కాలమ్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి సిరీస్ అనే మెథడ్ యూజ్ చేయాలి. అక్కడ ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో ఆ సిరీస్ అనే మెథడ్ని ఏ ఆబ్జెక్ట్తో పిలవాలి అంటే పీడి. పీడి అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ పాండాస్ ప్యాకేజ్. ఓకే, అలియాస్ నేమ్ అనుకున్నాం కదా. ఫస్ట్ ఇంపోర్ట్ పాండాస్ మనం ఎలా చేస్తాం? ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి. ఆ పీడిఏ ఇక్కడ సిరీస్ని కాల్ చేయాలి. అంటే పీడి డాట్ సిరీస్ ఫంక్షన్. ఓకేనా, పీడి డాట్ సిరీస్ అని మనం కాల్ చేయాలి. ఓకే, సో ఎలా కాల్ చేయాలి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు పీడి డాట్ సిరీస్ ఆఫ్ కంట్రీస్. అంటే ఇక్కడ ఈ సిరీస్ అనే ఫంక్షన్ ఈ కంట్రీస్ అంటే ఎవరు? ఇక్కడ లిస్ట్. కంట్రీస్ అంటే ఏంటి? లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని సిరీస్గా జనరేట్ చేసి ఆ రిజల్ట్ మొత్తాన్ని ఎస్లో స్టోర్ చేస్తుంది. అంటే సిరీస్ జనరేట్ అయిపోయింది, విత్ కంట్రీస్ తోటి సిరీస్ అనేది జనరేట్ అయిపోయింది. ఆ రిజల్ట్ మొత్తం దేంట్లో స్టోర్ చేసింది? ఎస్లో స్టోర్ చేసింది. ఓకేనా, సో ఇప్పుడు ఎస్లో ఏముంటుంది? ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్ అండ్ ద కరస్పాండింగ్ ఇండెక్స్. మనం ఇండెక్స్ ఇవ్వలేదు కదా. మనం ఇండెక్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా సో పైథాన్ అంటే పాండాస్ ప్రొవైడ్ డిఫాల్ట్ ఇండెక్సెస్ లైక్ 0, 1, 2, 3. ఓకే, ఇప్పుడు మనకి సిరీస్ అనేది ఏ వేరియబుల్లో ఉన్నది? ఎస్ అనే వేరియబుల్లో ఉన్నది. ఓకేనా, సో ఈ సిరీస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? నువ్వు ఇచ్చిన కంట్రీస్ని కాలమ్ వైజ్ స్టోర్ చేసి ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క ఇండెక్స్ని అది అసైన్ చేస్తుంది. సో ఆ టోటల్ అంతా కూడా మనకి ఎస్ అనే వేరియబుల్లోకి స్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఎస్ అనే వేరియబుల్ ఏదైతే ఉన్నదో సో దాన్ని మనం డిస్ప్లే చేయాలి. ఓకేనా, డిస్ప్లే చేస్తే మన సిరీస్ ఏ విధంగా క్రియేట్ అయింది అనేది మనకి తెలుస్తుంది. సో దాన్ని ఎట్లా పిలవాలి మనం? కోడ్ ఏంటి? ప్రింట్ ఆఫ్ ఎస్. అంటే ఎస్లో ఏముంది మనకి? సో క్రియేట్ చేసిన డేటా ఏదైతే ఉందో మన దగ్గర ఆ డేటా అంతా కూడా సిరీస్ ఫార్మేట్లో ఎస్ అనే వేరియబుల్లో ఉంది. దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? సిరీస్ అనే ఫంక్షన్. సిరీస్ అనే ఫంక్షన్ ఎవరు కాల్ చేయాలి? పీడి డాట్ అంటే మనము ఆ పాండాస్ అలియాస్ నేమ్ డాట్ సిరీస్. ఓకేనా, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దాం. సో ప్రోగ్రామ్ ఏంటి? టోటల్ ప్రోగ్రామ్ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి, కంట్రీస్ ఈజ్ ఈక్వల్ టు ద లిస్ట్ ఆఫ్ కంట్రీస్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు పీడి డాట్ సిరీస్ ఆఫ్ కంట్రీస్. ఇక నేను ఇండెక్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏం జరిగింది? అవుట్పుట్ చూడండి. సో ఫస్ట్ ఇండియా, మనకి లిస్ట్లో కంట్రీస్లో ఏముంది? ఇండియా. కాబట్టి ఇండియాకి ఇండెక్స్ ఏమి ఇచ్చారు? 0. నేను ఇవ్వలేదు. ఆటోమేటిక్గా సిరీస్ అనే ఫంక్షనే ఆటోమేటిక్గా ఫస్ట్ కంట్రీకి ఇండెక్స్ 1, నెక్స్ట్ ఇండెక్స్ 1, నెక్స్ట్ ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4. ఓకే, దిస్ ఈస్ ద అవుట్పుట్. 0, 1, 2, 3, 4 are the indexes of the data, and the values India, Japan, America, England, Nepal are the values of the series. Okay, next for example ఈ ప్రోగ్రామ్ ఏంటి? వితౌట్ లేబుల్స్. మనం లేబుల్స్ ఇవ్వలేదు. సో లేబుల్ అంటే ఏంటి? ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ లేబుల్. నేనేమి లేబుల్ ఇవ్వలేదు ఇక్కడ. నేను లేబుల్ ఇవ్వకపోవడం వల్ల ఇండెక్స్ ఏం జరిగింది? ఆటోమేటిక్గా పాండాసే సిరీస్ ఫంక్షనే ఆటోమేటిక్గా 0 నుంచి లేబుల్స్ ఇచ్చింది. ఇప్పుడు అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ మై ఓన్ లేబుల్స్ అంటే ఇండెక్స్ నేనే ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఇండెక్స్ అనేది 0 నుంచి కాకుండా 100 నుంచి లేదు ABCD అని ఇండెక్సెస్ అనేది నేను ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను.
ఓకేనా. సో నా అప్లికేషన్కి బేస్ చేసుకుని నేనే ఇండెక్స్ ఇవ్వాలనుకుంటున్నాను, అప్పుడు ఎట్లా ఇవ్వాలి. సో ఇండెక్సెస్ ఉన్న లేబుల్ నువ్వు ప్రొవైడ్ చేసిన డిఫాల్ట్ ఇండెక్స్ ఉన్న పాండాస్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ యాజ్ యూజువల్. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. నెక్స్ట్ క్రియేట్ డేటా. డేటాని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు లిస్ట్ ఆల్ ద వాల్యూస్, యూ హ్యావ్ టు ఆర్గనైజ్ ఆల్ ద వాల్యూస్ టు ద లిస్ట్. అంటే నీ దగ్గర ఉన్న వాల్యూస్ అన్నీ కూడా లిస్ట్ రూపంలో స్టోర్ చేయాలి. తర్వాత ఏంటి, లేబుల్స్. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఈ స్టెప్ లేదు. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో డిఫైనింగ్ లేబుల్ గురించి నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు, సో ఇండెక్స్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది కాబట్టి లేబులింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, సో ఇండియాకి ఇండెక్స్ నేనే ఇచ్చుకుంటాను, జపాన్కి ఇండెక్స్ నేనే ఇచ్చుకుంటాను, అమెరికా, ఇంగ్లాండ్, నేపాల్ వీటన్నిటికీ కూడా ఇండెక్స్ నేనే ఇచ్చుకుంటాను. అలాంటి సందర్భంలో లేబుల్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకే, లేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాను, మళ్ళీ లేబుల్స్ కూడా కంట్రీస్ అనే లిస్ట్లో ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో లేబుల్ అని ఇంకో లిస్ట్ తీసుకోండి. సరే ఇక్కడ పేరు కూడా లేబుల్ అనే పెట్టాలంటే నో నీడ్. ఓకేనా, నేను మీనింగ్ఫుల్గా ఉంటుందని లేబుల్ అని పెట్టుకున్నాను. మీరు అక్కడ కంట్రీస్ అనే చోట ఎక్స్, లేబుల్స్కి వై అని కూడా పెట్టుకోవచ్చు. ద ఎక్స్ మీన్స్ ద లిస్ట్ ఆఫ్ కంట్రీస్, ద వై మీన్స్ ద కరస్పాండింగ్ ఇండెక్సెస్, అట్లా కూడా మనం రాసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే మీనింగ్ఫుల్గా ఉంటుంది కాబట్టి కంట్రీస్ అన్నిటికీ కంట్రీస్ అనే లిస్ట్ నేమ్ తీసుకున్నాను, లేబుల్స్ అన్నిటికీ కూడా లేబుల్ అనే పేరు తీసుకున్నాను. అంటే ఇక్కడ చూడండి, నేను లేబుల్లో వాల్యూస్ ఏం తీసుకున్నాను, 100, 200, 300, 400, 500. అంటే 100 ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ఇండియా, 200 ఈజ్ ఇండెక్స్ ఆఫ్ జపాన్. అలా నేను ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా ఇవ్వలేదు. ఓకే, సో నేను ఫస్ట్ ఏం క్రియేట్ చేసుకున్నాను, కంట్రీస్ అనే లిస్ట్ ఒకటి తయారు చేసుకున్నాను, లేబుల్ అనే లిస్ట్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ సిరీస్లో ఈ రెండింటిని మ్యాప్ చేయాలి. ఓకే, లేబుల్స్ కంట్రీస్ని మ్యాప్ చేయాలి. మ్యాప్ చేయాలంటే మనం ఎవరిని పిలవాలి, సిరీస్ అనే ఫంక్షన్ని పిలవాలి. సిరీస్ అనే ఫంక్షన్ని పిలవాలి. సిరీస్ అనే ఫంక్షన్ దేంతో పిలుస్తాం మనము, సో పాండాస్ ఆబ్జెక్ట్ అంటే పీడీ అని ఇంపోర్ట్లో మనం రాసాం కదా, దాంతో సో పీడీ డాట్ సిరీస్ అనే ఫంక్షన్ రాయాలి. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఏం చెప్పాం, పీడీ డాట్ సిరీస్ అని చెప్పి ఓన్లీ కంట్రీస్ ఇచ్చామంతే. ఓన్లీ కంట్రీస్ ఇస్తే ఏం జరిగింది, మనకి ఈ లిస్ట్ ఆఫ్ కంట్రీస్కి డిఫాల్ట్ ఇండెక్సెస్ అనేది సిరీస్ ఫంక్షన్ అసైన్ చేసేసింది. అంటే ఫస్ట్ కంట్రీకి 0, సెకండ్ కంట్రీకి 1 అట్లా అసైన్ చేసింది. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మనం ఇండెక్స్ అసైన్ చేస్తున్నాం. మనం ఇండెక్స్ అసైన్ చేసేటప్పుడు మనం ఏం రాయాలి, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. ఓకేనా, సో ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు లేబుల్. అంటే ఇక్కడ లేబుల్ అంటే ఎవరు, ఇక్కడ చూడండి మనం ప్రీవియస్ స్టెప్లో లేబుల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ వేరియబుల్ని ఇక్కడ ఇవ్వాలి. అంటే కంట్రీస్ అనేది ఒక లిస్ట్ వేరియబుల్, లేబుల్ అనేది ఇంకొక లిస్ట్ వేరియబుల్. ఇప్పుడు ఈ సిరీస్ ఏం చేస్తుంది, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు లేబుల్ అని మనం రాయడం వల్ల లేబుల్లో ఉన్న ప్రతి వాల్యూని కూడా కంట్రీస్లో ఉన్న వాల్యూస్ తోటి మ్యాప్ చేస్తుంది. లేబుల్లో ఫస్ట్ వాల్యూ ఏముంది, లేబుల్లో ఫస్ట్ వాల్యూ ఏముంది, 100 ఉంది. కంట్రీస్లో ఫస్ట్ వాల్యూ ఏముంది, ఇండియా ఉంది. అంటే ఇండియాకి 100 అని ఇండెక్స్ని అసైన్ చేస్తుంది. లేబుల్లో సెకండ్ ఎలిమెంట్ ఏముంది, 200 ఉంది. కంట్రీస్లో సెకండ్ ఎలిమెంట్ ఏముంది, జపాన్ అని ఉంది. అంటే 200 అనే ఇండెక్స్ని జపాన్కి అసైన్ చేస్తుంది. ఈ విధంగా ఏం చేస్తున్నాం మనం, కంట్రీస్ని అలాగే 2 ఆర్గ్యుమెంట్స్, దీన్ని ఏమన్నా 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం. కంట్రీస్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఇండెక్స్ అనేది ఇంకొక ఆర్గ్యుమెంటు. ఓకేనా, సో మనకి ఫైనల్గా ఇప్పుడు సిరీస్ క్రియేట్ అయిపోయింది. సిరీస్ క్రియేట్ అయిపోయిన టోటల్ రిజల్ట్ అంతా ఎస్ అనే వేరియబుల్లో పెట్టాను. ఇప్పుడు ఎస్ అనే సిరీస్ ఆబ్జెక్ట్ మనము డిస్ప్లే చేస్తున్నాం. సో టోటల్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్, ప్రీవియస్ ప్రోగ్రామే, కాకపోతే ఇక్కడ యాడ్ అయిన ఏంటి, లేబుల్ అనే లిస్ట్ యాడ్ అయ్యింది. ఓకేనా, సో
కాలమ్స్ అనేది ఇక్కడ కాలమ్స్ అనేది యాక్చువల్గా ఇక్కడ తీసేయండి, దీని గురించి పట్టించుకోకండి. లేబుల్ ఈజ్ ఈక్వల్ టు మనకి లేబుల్స్ తీసుకున్నాము. ఎస్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ సిరీస్ ఆఫ్ కంట్రీస్ కామా ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు లేబుల్. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. ప్రీవియస్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఏమొచ్చింది? 0 ఇండియా, 1 జపాన్, 2 అమెరికా, 3 ఇంగ్లాండ్, అట్లా ఇండెక్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఏమొచ్చింది? ఇండెక్సెస్. సో మనం అసైన్ చేసిన ఇండెక్సెస్ తోటి మనకి ప్రోగ్రామ్ అనేది ఇండెక్సెస్ అనేది జనరేట్ అయింది. నౌ యూ సీ ద ఎగ్జిక్యూషన్. First, I am not giving any label. Just the series is created with countries list only. So I created one series with only countries. ఇక్కడ మనము ఇండెక్స్ అనేది ఎక్కడా కూడా మనం మెన్షన్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఇట్ గివ్స్ ద 0 ఇండెక్స్. యూ సీ ద అవుట్పుట్ హియర్. ఇక్కడ అవుట్పుట్ చూడండి, నేను ఎక్కడా కూడా ఇండెక్స్ ఇవ్వలేదు కాబట్టి దెన్ మనకి ఏం జరిగిందంటే ఇండియాకి 0 ఇండెక్స్ అని మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. సో ఇప్పుడు వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ఎస్ అని అడుగుతారు ఎవరన్నాను. ఎస్ అనేది ఏ డేటా టైపు అంటే అది ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఎస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. దట్ ఆబ్జెక్ట్ కంటైన్స్ ద ఇండెక్సెస్ అండ్ కరస్పాండింగ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? ద నెక్స్ట్ యూ వాంట్ టు చేంజ్ ద ఇండెక్సెస్. మనము ఇండెక్సెస్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు క్రియేట్ ద లేబుల్స్. You have to create one more list variable is called so you take the label and so you add one more extra parameter. So that is countries comma index is equal to label. Then you print the series. Then a is 100 is assigned to ఇండియా, 200 ఈజ్ అసైన్ టు జపాన్. అంటే లేబుల్స్ అన్ని ఎప్పుడు న్యూమరికల్గానే ఉండాలా అంటే నో నీడ్. ఓకే, ద లేబుల్స్ కెన్ బి న్యూమరికల్స్, ద లేబుల్స్ కెన్ బి ఆల్ఫాబెట్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ am giving I for India, I am giving J for Japan, I am giving A for America, I am giving E for England and N for Nepal. So I want to use these characters as indexes. ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. Yes, so the India index is I, the Japan index is J, the America index is A, like that. So you can write the indexes. So indexes are అంటే మనము డూప్లికేట్ ఇచ్చినా ఇట్ కెన్ అలౌ. కాబట్టి మనము ఇండెక్సెస్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా అవ్వాలి. సో మనము ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేపాల్కి ఐ అని ఇచ్చాను. దెన్ రన్. సో the index of India is I, the index of Nepal is also I. This is called a duplicate index. So you have to take some అంటే మనము అక్కడ ఇండెక్సెస్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా డూప్లికేట్స్ అవాయిడ్ చేసుకుంటూ మనము ఇండెక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇవి కాకుండా మనము ఇంకా ఇండెక్సెస్ మీద మనము అంటే సిరీస్లోను మనం
ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కమాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, what is the use of this statement? The function, the pd dot series, sorry, here s dot index, the index is a, so, okay na, the s dot index అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ai a j a e n are the indexes already provided in the label list. Now you want to change all the indexes. What are the indexes you provided previously? You want to change them. So అప్పుడు ఏం యూజ్ చేయాలి? s dot index is equal to then you give the new names. ఇప్పుడు నువ్వు కొత్త ఇండెక్సెస్ అనేవి ఇచ్చుకోవచ్చు. Then automatically the indexes, what are the indexes you provided previously, those can be replaced with the what are the indexes given in this statement. Okay, then print of s. So you observe what is the output. సో ప్రీవియస్లీ మనము ఇది అవుట్పుట్, ఐ అంటే ఇండియా, జే అంటే జపాన్, ఏ అంటే అమెరికా, లైక్ దిస్. నౌ once this statement is executed, all these indexes will be replaced with abc de indexes. That is the advantage of that statement. And you want to know what are the indexes we used, అంటే ఏమేమి ఇండెక్సెస్ ఉన్నాయో మనం తెలుసుకోవాలనుకున్నాం. దెన్ సింప్లీ ప్రింట్ s dot index. So the s dot index can display all the indexes. What are the indexes you have used? You see here, this is the output. So a b, these are the indexes we are used. And previously I j a e n are replaced by a b c d e. Then so that the present indexes are a b c d e, so that this statement gives only a b c d e are the indexes, not I j e e already అవి అరేంజ్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద వాల్యూస్ యూ హ్యావ్ ఇన్ ద సిరీస్. మనకి ఏమేం వాల్యూస్ ఉన్నాయో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాం. ఓకే, దెన్ ప్రింట్ s dot values. The indexes gives s dot index gives all the indexes, and s dot values gives all the values. So what are the values we have? So India, Japan, America, England, Nepal. Okay, and you want to know the information of the series. Okay, so we can use s dot info. You can use the s dot info. Yes, it gives this is the output. Okay, so it gives the entire series data. Okay, what are the indexes we have used, and what are the corresponding values what we have, everything it will be displayed. And finally you can add one more. We can add the values once the data series is created. Later on you want to add one more values, or one or more values you want to add. Then we use the set values. So s dot underscore set underscore value, the label. Okay, now I am giving the label is that is index I am giving 600, the value is Australia. Okay, so previously I have only 5 countries. Now the 6th country is added. The 6th country's index is 600. Okay, now
So you can use any, you can use the f also. Here you can use the f also. Then you print the s, is it modified or not? Print, you check is it is the series, the series is modified or not. Yes, the 600, the Australia is added in the series. Okay, so now I want to check again, print s dot values, is it really added or not? S dot values, then run. So yes, this is inserted, the Australia is inserted. Okay, so not only at the end of the list, you can also insert the required values in the middle of the list, or at any position you can add. Okay, so the Python provided so many, the pandas provided so many functions, those can allows us to modify the values, modify the index. You can retrieve the values using index. Okay, there are so many functions provided by the pandas. Okay.